హలో గాయ్స్, ఇలా ఎంతమంది ఎగ్ కర్రీ ట్రై చేస్తారో చూడండి, చెప్పండి నాకు. ఇలా ఫస్ట్ ఆయిల్ వేసి టమాటా, ఆనియన్ అండ్ పోపు గింజలు వేసి ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంత మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ కాకుండా కచ్చబిచ్చ చేసినా పర్లేదు. దీన్ని అగైన్ సేమ్ బౌల్లో తీసుకొని ఆయిల్లో మగ్గిన తర్వాత మీకు ఆయిల్ ఇలా తెలుస్తుంది మీకు. ఇలా అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలా తగినంత వేసుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి. దెన్ అంటే మనకు అది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. కాబట్టి ఆయిల్, ఉప్పు, కారం వేసిన తర్వాత కూడా కొద్దిసేపు అలానే ఉంచి సపరేట్ చేసి ఎగ్స్ సపరేట్గా పగలగొట్టాలి. తర్వాత దాన్ని మనము దానికి ఇండివిజువల్గా రివర్స్ చేసి ఉంచాలి. ఎందుకంటే కంప్లీట్గా మనం కలిపామనుకోండి అదంతా మిక్చర్ ఇట్లా అంటే లైక్ ఎగ్ అనేది మొత్తము చిన్నగా అయిపోతుంది, అంత టేస్ట్ అనిపించదు. దానికి సపరేట్గా చేసి మనం కొద్దిసేపు మూత పెట్టి ఉంచామనుకోండి ఎగ్ అనేది సపరేట్గా మంచిగా బాయిల్ అవుతుంది కర్రీలో. బాయిల్ అయిన తర్వాత మనము ఈ ఎగ్ కర్రీ మొత్తం మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కానీ ఎగ్ కొట్టగానే మొత్తం ఇలా కలిపేయకూడదు, బాగోదు. ఇంకా నాన్ స్టిక్ బౌల్లో చేస్తే ఇంకా కింద అడుగంటది కూడా. నేను యాక్చువల్గా స్టీల్లో చేశాను కాబట్టి కొంచెం కర్రీ అనేది అడుగంటింది. ఇన్ కేస్ నాన్ స్టిక్ బౌల్లో చేస్తే ఇంకా బాగా వస్తుంది.